మోషే చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే విజయాన్ని పొందారు. మన చేతులంట దేవుణ్ణి ఆరాధించే విధంగా ఉండాలి, యేసయ్యను మహిమపరిచే విధముగా ఉండాలి. మన చేతులు దేవుని యొక్క మా నామాన్ని ఎలుగెత్తి చాటి చెప్పడానికి ఉండాలండి. ఆయన నామాన్ని స్తుతించడానికి, ఆయన నామం పేరట మనం చప్పట్లు కొట్టడానికి. అవునా? చప్పట్లు కొట్టుచు ఆయన గుమ్మములో ప్రవేశించండి అన్నాడు. ఏమండి? ఆయన మహిమపరచడానికి మన చేతులు ఉండాలి, కానీ పాపం చేయడానికి మన చేతులు ఉండకూడదు. దండించే చేతులుగా, శిక్షించే చేతులుగా, నిందించే చేతులుగా, విమర్శించే చేతులుగా, ఏలెత్తి చూపించే చేతులుగా ఉండకూడదు. యేసయ్య అన్నాడు, అయ్యా నీ కంటిలో దూలాన్ని పెట్టుకొని ఎదటి వారి వైపు చూపించి వారి కంటిలో నలుసు ఉందని చెప్పకూడదంట. ముందు దూలం తీసేసుకొని చెప్పు. నీ చేతులు ఎదటి వారిని బాధ కలిగించే విధముగా ఉండకూడదు. అలా ఉంటే సరిదిద్దుకోవాలి.